హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు కాలేజీ టీవీ. నేను మీ సన్ని. ప్రధానంగా మనం ములుగు జిల్లాలో ఉన్నాం. ములుగు జిల్లా వ్యాప్తంగా కూడా తీవ్ర కలకలం రేగిన ఏదైతే పంచాయతీ సెక్రటరీ హత్యకు సంబంధించి మావోయిస్టులు అయితే రాత్రికి రాత్రి వచ్చి ఇక్కడ మనం విజువల్స్లో చూసుకోవచ్చు. రాత్రికి రాత్రి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తిని అయితే హత్య చేసిన పరిస్థితి కూడా అయితే ఇక్కడ నెలకొంది. ఏదైతే ఇక్కడ రాత్రి సుమారు 11 ప్రాంతంలో అయితే ఇక్కడికి వచ్చి ఇక్కడ ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఇందులో నుంచి మరి ముగ్గురు వ్యక్తులు లోపలికి వెళ్ళి హత్య చేసిన పరిస్థితి కూడా అయితే ఇక్కడ నెలకొంది. నేను క్లియర్గా చూపించే ప్రయత్నం చేస్తాను. ప్రధానంగా ఇది ములుగు జిల్లా రాజోడు మండలానికి సంబంధించి మారుమూల ఏజెన్సీ ప్రాంతంలో ప్రధానంగా ఇక్కడ చూసుకోవచ్చు. అంటే సరే చూపించే ప్రయత్నం చేయండి. అంటే ప్రధానంగా కూడా అయితే ఇక్కడ నుంచి ఇలా ముగ్గురు వ్యక్తులు అయితే ఇక్కడ నుంచి వచ్చి ఇలా లోపలికి వచ్చి అయితే ఇక్కడ లోపలికి వచ్చి చూసుకోవచ్చు. పడుకొని ఉన్న వ్యక్తిని అయితే ఒకసారి లోపలికి రండి, ఒకసారి చూపించే ప్రయత్నం చేయండి. లోపలికి వచ్చి పడుకొని ఉన్న వ్యక్తిని అయితే హత్య చేసిన పరిస్థితి కూడా ఉంది. గొడ్డలితోని 3 సార్లు నరికి చంపేసిన సిచ్యువేషన్ కూడా అయితే ఇక్కడ నెలకొంది. ఏదైతే అక్కడ మనం రక్తం మరకలు కూడా మనం చూసుకోవచ్చు. అక్కడ దానికి సంబంధించి ఒకసారి జూమ్ చేసి ప్రయత్నం కదా, రక్తం మరకలు కూడా అయితే ఇక్కడ ఉన్నాయి. అసలు పూర్తిగా కూడా ఏజెన్సీ ప్రాంతం మొత్తం ఏ క్షణం ఏం జరుగుతుందో అని చెప్పేసి అరచేతుల్లో ప్రాణాలు పెట్టుకొని ఉంటున్న సిచ్యువేషన్ కూడా ఉంది. ఏదైతే ప్రధానంగా ఉన్నటువంటి ఈ ఏజెన్సీ ప్రాంతం ములుగు జిల్లా మారుమూల ఏజెన్సీ ప్రాంతంలో అయితే ఇట్లాంటి సంఘటనలు అయితే ఎన్నో ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఇదే నేపథ్యంలోనే మనతో పాటు ఇక్కడ వాళ్ళకి సంబంధించిన కుటుంబానికి సంబంధించిన వ్యక్తి కూడా ఉన్నాడు. ఆయన మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు సుమారు ఎన్ని గంటలకు జరిగింది, అసలు ఎలా జరిగింది, ఎంతమంది వచ్చారు? సుమారు నైటు 10:30 నుంచి 11 ఆ ప్రాంతం మధ్యలో జరిగింది. ఈ చలికాలం కాబట్టి అందరూ పడుకొని ఉన్నారు, మెలుకుతో లేరు. ఊళ్ళో వారు కూడా ఎవరు కూడా మెలుకుతో లేరు. ఆ ప్రాంతంలో ఆ రోజు కూడా మా అన్నగారు తొందరగా నిద్రపోవడం జరిగింది. అంటే వాళ్ళు చేనులో పనిచేసి వచ్చి పడుకున్నారు. నిద్ర వస్తుందని పొద్దుగాలనే పడుకున్నారు. పడుకున్న తర్వాత 11:10 ఆ ప్రాంతంలో వచ్చి ఎప్పుడైనా పడుకునే ముందు తలుపుకు గొల్లెం వేయడం అలవాటు. అలాగే ఆ రోజు కూడా గొల్లెం వేసుకొని పడుకోవడం జరిగింది. వాళ్ళు 11 ప్రాంతానికి వచ్చి మరి తలుపు కొట్టినా కూడా అది రాలేదు. కాబట్టి పక్కన ఉన్న బరకం అయితే పరద అయితే కట్టున్నదో దాన్ని గొడవలతో కానీ కత్తితో కానీ కోసి లోపలికి వచ్చి నిద్రిస్తున్న వ్యక్తిని తల మీద బలంగా కొట్టి తర్వాత మళ్ళీ కత్తితో పొడిచి చంపడం జరిగింది. పక్కనే ఉన్న భార్య కూడా వద్దని విసిరేసింది. గొడ్డలు తీసుకొని విసిరేసినా కూడా ఆమెను కూడా కొట్టడం జరిగింది. కొట్టి మళ్ళీ ఇంకో పోటు వేయడం జరిగింది. సుమారు ఎంతమంది వచ్చారు? ఎలా ఏమేమి ఆయుధాలు పట్టుకొని వచ్చారా? సుమారు ఎంతమంది వచ్చారు? 3 వచ్చారండి. 3 వచ్చి కత్తులు పట్టుకొని వచ్చారు. ఆయుధాలు అంటే అవే తెచ్చారు. గన్ను ఇలాంటివి ఏం వాడలేదు. అవి తెచ్చుకొని వాటితోనే హతమార్చారు. ఇది ఇక్కడ ఉండే పరిస్థితి. అంటే ఇప్పటికే చూసుకుంటే మొన్న రాత్రి అయితే సుమారు 11 గంటలకైతే ఈ సంఘటన జోరు చేసుకుంది. దీనికి సంబంధించి మేము గుట్ట ఉంటుంది, గుట్ట మీద నుంచి ఇక్కడికి దిగి వచ్చి మేము జీవనం కొనసాగించుకుంటున్నాం. ఏదైతే పోలీసులకి ఇన్ఫార్మర్గా పనిచేస్తున్నాడనే అనే ఆరోపణతోనైతే ఇక్కడ హత్య చేసిన పరిస్థితి కూడా ఉంది. అసలు ఏంటి, ఇక్కడ చాలామంది వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. ఇక్కడ నుంచి ఇంకొక వ్యక్తి ఇంటికి కూడా వెళ్ళి ఆ వ్యక్తి మీద కూడా దాడి చేసి హతమార్చిన సిచ్యువేషన్ కూడా అందుకుంది. మనతో పాటు వాళ్ళ మిస్సెస్ ఉంది, ఆ మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, అసలు సుమారుగా ఎంతమంది వచ్చారు, అసలు ఎలా జరిగింది, సుమారు ఎన్ని గంటల ప్రాంతంలో జరిగింది? 11 గంటలు అవుతున్నప్పుడు 3 వచ్చారు సార్. నేను అప్పుడు నిద్రపోయి ఉన్నా, నాకు మెలుగు పడలేదు. ఆయన అట్లా చేసినాక లాస్ట్ దెబ్బ అప్పుడు నాకు మెలుగు పడ్డది సార్. అప్పుడు లేచి నేను వాళ్ళ దగ్గర గొడ్డలుంటే పట్టుకొని ఇంక నేను ఆయన నాకు దొబ్బిచ్చినాక మళ్ళీ వచ్చి అట్నే నరుకుతా ఉంటే మళ్ళీ పట్టుకున్నా సార్. మళ్ళీ పట్టుకున్నాక ఇంక అట్నే వదలట్లేదు అనేసి ఒకేసారి కాలుతో ఎగిరుతాను సార్. దాన్నాకనే ఇంకా నేను గట్టిగా ఆర్చిన అత్తే వాళ్ళని ఆరిస్తే వాళ్ళ ఊరికి వచ్చేసరికి వాళ్ళు ఇంకా ఉరికిపోయింది సార్. ఉండలేదు. ఇంక 2 బయట ఉండేనట్ట, 3 లోపడిపోయింది. నేను అందులో పోయి మళ్ళీ బావా అనేసి లేపేసరికి మొత్తం బ్లడ్తో బెడ్ మీద ఉన్నారు సార్.
ఉలుకులేదు పలుకులేదు అప్పుడు. అంటే లేఖ విడుదల చేశారు. లేఖలో కూడా చాలా సార్లు కూడా మేము హెచ్చరించామని చెప్పేసి లేఖలో పేర్కొన్నారు. అలాంటి హెచ్చరికలు మీకు ఏమైనా తెలుసు అసలు? లేదు సార్, నాకేం చెప్పలేదు, తెలవలేదు. అంటే ఇప్పటికే ఇదవుతున్న పరిస్థితి కూడా ఉంది. మనతో పాటు అదే సేమ్ టైంలో ఇంకొక వ్యక్తిపై కూడా దాడి చేసిన సిచ్యువేషన్ ఉంది. ఆయన కూడా హతమార్చిన సిచ్యువేషన్ కూడా ఉంది. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా మనతో పాటు ఉన్నారు, వాళ్ళ మిస్సెస్ కూడా మనతో పాటు ఉన్నారు. అమ్మ చెప్పండి, అసలు ఎంతమంది వచ్చారు, ఎలా దాడి చేశారు, సుమారు ఎన్ని గంటల ప్రాంతంలో దాడి చేశారు? ముగ్గురు వచ్చి లైట్లు పట్టుకొని వచ్చి నేను బయటనే పండుకొని ఉండి సార్, నా కళ్ళకి లైట్ పెడితే తేలు పడ్డా. నేను ఇప్పుడు నిద్రతోనే ఉండి ఎవరు వచ్చి నన్ను పోలీసు వాళ్ళు అనుకున్నాను. లైట్ పెట్టాను, మా ఆయనని పిలిస్తే లైట్ పెట్టి బయటికి వస్తే చెయ్యని బట్టి ఒకేసారి కొట్టేస్తాను. ఒక్క నా దగ్గర సెల్లు ఉంటే సెల్లు లాగుతుండే, ఫోన్ చేస్తుంది అనుకున్నాలేమో. సెల్లు లాక్కుంటుండే, నేను కూడా సెల్లుని లాగ్గాను. వాళ్ళు లాగి నేను లాగిన, మళ్ళీ నా దగ్గర చెల్లుండే. వాళ్ళ వెనకాల పోయి చూస్తే ఆయన చంపైపోయింది సార్. ఎంతమంది పిల్లలమ్మా మీకు? ఎంతమంది పిల్లలు? బిడ్డలే సార్, ముగ్గురు ఆడపిల్లలు. ఇక అలా నేను ఎట్టవో చదవలే. ముగ్గురు బిడ్డ నేను ఏడపోయి కూలి చేసి మాకు చేస్తేనే మాకు పుట్ట నేను మాకైతే వ్యవసాయం లేదేం లేదు సార్. మా ఆయన కూడా కూలి పని చేసి పిల్లల్ని బడికి పంపుతాం, బడికి తోలుతాం. అంటే చూడొచ్చు, అంటే ఇప్పటికే ప్రధానంగా ఇక్కడ వాళ్ళ కుటుంబ సభ్యులు ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. మా జీవనం ఎలా కొనసాగించుకోవాలంటూ కూడా ఇక్కడ చెప్తున్న సిచ్యువేషన్ కూడా ఉంది. ఏదైతే ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలంటూ కూడా ఇక్కడ ఉన్న వ్యక్తులైతే చెప్తున్న సిచ్యువేషన్ కూడా ఉంది. అసలు వాళ్ళు ఏమంటున్నారు ఏంటనేది, అసలు ఎవరైనా ప్రభుత్వ అధికారులు కానీ ఎవరైనా వచ్చి మీకు భరోసాగానే ఏమైనా కల్పించడం జరిగిందా? ప్రభుత్వ అధికారులు అంటే ఎవరు రాలేదండి, మాకు ఎలాంటి భరోసా కూడా ఇవ్వలేదు. మన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళే ప్రభుత్వం నుంచి వచ్చే అన్ని బెనిఫిట్స్ కూడా మేము దగ్గర ఉండి కూడా చేపిస్తామన్నారు. కానీ మాకు అధికారులు వచ్చి చెప్తే మాకు ఇంకా ధైర్యంగా ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు ఇవాళ చెప్తారు, రేపు చేయరు అనే ప్రజల్లో ఒక నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని నాటుకుపోయింది. కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా నమ్మే పరిస్థితి లేదు. కాబట్టి మాకు ఈ రెండు కుటుంబాలకు కానీ గవర్నమెంట్ నుంచి వచ్చే ఎక్స్గ్రేషన్ కానీ, అలాగే ప్రతి ఒక్క కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. అంటే ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలి, ప్రభుత్వం మమ్మల్ని ఆదుకొని ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళకి ఎక్స్గ్రేషియా కావచ్చు, లేకపోతే గవర్నమెంట్ ఉద్యోగం కూడా ఇవ్వాలి అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులు అయితే చెప్తున్న సిచ్యువేషన్ కూడా అయితే ఇక్కడ నెలకొంది. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో సన్నీ, కాలేజీ టీవీ, వరంగల్.